భారతదేశంలో ఒక విచిత్రమైంది. అంబానీలు, అదానీలు వాళ్ళే బాగుపడిపోతున్నారు. మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు. ఈ మాటలు మాట్లాడిన వామపక్షాల చేతుల్లో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండి అప్పట్లో కాంగ్రెస్ కూడా వీళ్ళని కాదనలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి రోజుల్లో ఏం జరిగింది? ఒక్కొక్కటి జీతం ఏడాదికి ఎంత పెరిగింది? ఒక టీచర్ జీతం ఎంత పెరిగింది? ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం ఎంత పెరిగింది? మిగతా వాడి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఉద్యోగాలు లేక వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి? దశాబ్దాలుగా చూస్తున్నాం కదా. 1992కు ముందు మన బ్రతుకులేంటి, 92 తర్వాత వచ్చినటువంటి బ్రతికేంటి? ప్రపంచీకరణ తర్వాత ఇవాళ రోజున లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఎవరి దగ్గర? ఇదే అంబానీలు, ఇదే అదానీలు, అదే టాటాలు, వీళ్ళందరి దగ్గరే కదా. మరి వాడే తింటలేదే, మనందరినీ కూడా తినబెస్తున్నాడు కదా. అట్లాగే అమెరికాలో కంపెనీలు లేవా? లేదా రష్యాలో వాడు ప్రైవేట్ కంపెనీలు లేవా? ఒలిగార్లు అంటే ఎవడు? అపర కుబేర్లు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ? మరి కమ్యూనిస్ట్ గవర్నమెంట్గా అంటే కమ్యూనిస్టు పెట్టుబడిదారులు అనమాట. చైనాలో ఏడు నుంచి వచ్చిన డబ్బులు? చైనా పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించట్లేదు, అక్కడ పరిశ్రమలు రావట్లేదు, అక్కడ పెట్టుబడి పెట్టట్లేదా? అక్కడ ఉన్నటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది? మరి అక్కడ కోటీశ్వరులు ఉంటున్నారు కదా. కోటీశ్వరులు లేకపోతే వాళ్ళకి అన్ని $1 బిలియన్ యొక్క ఆదాయం ఉంటుందా? మరి చైనా వాడు చేస్తే, రష్యా వాడు చేస్తే పర్లేదు, కానీ భారతదేశంలోకి వచ్చేటికి వ్యాపార పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే తప్పు అవుతుందా? ఏం చేయాలి? రోజు అడుక్కు తింటా కూర్చోవాలా? రోజు ఒకరినొకరు తిట్టుకుంటా కూర్చోవాలా? సిద్ధాంతం అని చెప్తూ. పోనీ ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి ఒక్క కమ్యూనిస్ట్ దేశం చెప్పండి. ఇదివరకు రష్యా పేరు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏమైందో చూసాం. చైనా పేరు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏమైందో చూసాం. అయ్యే పెట్టుబడిదారీ సమాజం వైపుకి వెళ్తున్నాయి కదా. చివరికి కూడు బట్ట వసతితో జనం ఆగిపోతారనుకుంటే ఏమైంది? లేదు. పోనీ నియంతృత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్లు ఏంటి? అదే రష్యా, అదే చైనా, అదే ఉత్తర కొరియా కదా. అక్కడ నియంత పాలన తప్పించి ప్రజాస్వామ్య పాలన ఉందా? మరి ఇక్కడేమో స్వేచ్ఛ అనుభవిస్తూ ఎందుకు ఈ రచ్చ?